స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. బైబిల్ గ్రంథము తెరచి కీర్తన గ్రంథం 62వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా ఎత్తైన కోట, ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కని మాట ఏమిటంటే, ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, నేను కదిలింపబడను. ఆమేన్. హల్లెలూయా. దావీదు భక్తుడు తను ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, తను ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రతిసారి ఆయన దేవుని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన సంతోషించే విధానంలో దేవుని బట్టి సంతోషిస్తూ, దేవుడే నాకు రక్షణ యొక్క ఆధారం అంటాడు, ఆయనే నా ఎత్తైన కోట అంటాడు, నా బలము ఆయనే అంటున్నాడు, ఆయన నా సమస్తము ఆయన అయినాడు, నేను ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం నాకు లేదు అంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కృష్ణంలో ఆయన అంటాడు, చూడండి మొదటి వచ్చిన, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా కోట, ఆయనే ఎత్తైన నా కోట, ఆయనే, నేను అంతగా కదిలింపబడను. నేను స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంఘంలో దావీదు దేవుని మీద చాలా భయభక్తంగా వెళ్ళినవాడు, దేవుని మీద డిపెండ్ అయినవాడు. అయితే ఎంతో నమ్మకస్తులుగా దేవునిలో ఉన్నవాడు, దేవునికి అతి సమీపంగా ఉండి నా హృదయానుసారుని పిలువబడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దావీదు మాత్రమే. హల్లెలూయా. దావీదు దేవుని నా హృదయానుసారుని పిలువబడిన వ్యక్తిగా ఉన్నాడు. నా ఎత్తైన కోటకు నా బలము ఆయనే అంటున్నాడు. నా బలము నా బంధువులు అనట్లే ఆయన, నా బలము నాకు పుట్టిన కుమారులు అనట్లేదు ఆయన, లేకపోతే నా బలము నాకున్న సైన్యం అనట్లే, లేకపోతే నాకున్న రాజ్యం అనట్లే, లేకపోతే నా బలం నా బామార్ది అనట్లే, నా మామ అనట్లే, నా బలము నా దేవుడే అంటున్నాడు. హల్లెలూయా. నా కోట, నన్ను రక్షించేవాడు, నన్ను బలపరిచేవాడు, నా రక్షణకు ఆధారము ఆయనే అయినాడని దావీదు ఇంతగా ఆయన చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుని విషయంలో ఇన్ని మాటలు చెప్పినటువంటి దావీదు జీవితంలో ఒక రోజు సాతాను ఒక ప్రేరేపణ ఇచ్చింది. ఏమిటి ఆ ప్రేరేపణ? ఇంతవరకు నేను యుద్ధాలు చేశాను, ఇప్పుడు కొద్ది విశ్రాంతి దేవుడు నాకు ఇచ్చాడు కదా, అయితే నా కోసం నిలబడగలిగిన వారు అసలు ఈ యొక్క నా రాజ్యంలో ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఒక చెడ్డ ఆలోచన కలిగింది. హల్లెలూయా. మీరు గమనించండి, నీవు నేను మన సంపూర్తి దేవుని మీద ఆధారపడుతున్న మన జీవితాలకి సందేహాలు కలగడం అనేది సాధ్యమే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయకూడదు, దానిలోకి వెళ్ళకూడదు, ఆ లోతులోకి వెళ్ళకూడదు. సాతాను కూడా ఆలోచనిస్తాడు, వాడి పని అది, కానీ ఆ సాతాను ఆలోచించి పక్కన రావటము దేవుని నమ్మిన ప్రతి ఒక్క పని అది. హల్లెలూయా. అయితే దావీదు భక్తులు ఒక దినంలో జరిగిన విషయం ఏంటంటే, మంచిగానే ఉన్నాడు కానీ ఎందుకో తన జీవితంలో ఒక ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన పుట్టిన తన జీవితంలో ఒక్కసారి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇష్టపడ్డాడు. మీరు బైబిల్ గ్రంథం తెరిచి 2వ సమూయేలు గ్రంథము చివరి అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం చివరి అధ్యాయంలో మీరు కానీ చూసారు, మీరు తాత ఇంటికి వెళ్ళాక క్షుణ్ణంగా చదవండి. అక్కడ ఒకసారి చదువుతాం. మొదటి 2-3 వచ్చిన చదువుకున్నాం ఒకసారి. అక్కడ ఏమంటాడు? 2వ వచనం చూడండి. 24వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథంలో, అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబుని పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారం చేసి వారిని లెక్కించుకొని ఆజ్ఞ ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని సొంత దావీదు దేవుని మీద డిపెండ్ అయిన వాడు. ఎందుకో ఒక్కసారిగా ఒక దుష్ట తలంపు కలిగింది.
ఇది సరిగ్గా చెప్పడం దుష్టత అంటే ఇది. చాలా మంచి వ్యక్తే, దేవుని చాలా భక్తిగా అనుసరిస్తున్న వాడే. ఆయనే నా బలం అన్నాడు. ప్రతి సమయంలో సైతం తాను చంపడానికి అవకాశం వచ్చినా సరే దేవుని నా బలమైన తప్ప నా బలం కాకుండా తను ఎవరికే హాని చేయని వాడికి ఉన్నాడు. తన మామ తన మీదకి వచ్చినా సరే దేవుడిని బట్టి వదిలిపెట్టేసి ఆయన దేవుని సేవకుడని చెప్పి వదిలిపెట్టి అన్ని చేశాడు. కానీ ఎందుకో తన మనసులోకి నా పురుగు ఎందుకు దిగినది తెలియదు. కానీ తన జీవితంలో నష్టం కలగడానికి కారకమైంది. ఆ కారణం ఏంటంటే తన యొక్క రాజ్యంలో ఎంతమంది ఇశ్రాయేలు గోత్రికులు, ఎంతమంది జనసంఖ్య ఉన్నారు అంటే ఎంతమంది నా కోసం నిలబడ సైనికులు ఉన్నారనేటువంటి ఒక విధమైనటువంటి ఆలోచన తనకు వచ్చింది. అంతకుముందు 10 మంది ఉన్నా జయించగలిగిండు, 100 మంది ఉన్నా జయించగలిగిండు, ఎంతమంది ఉన్నా సరే భయపడకుండా దావీదు వెళ్ళగలిగిండు. ఎవరు లేకుండా ఒక్కడే సరే సింగిల్ గా వెళ్ళి అలాగే ఎదుర్కొన్నాడు, చంపేసి వచ్చేస్తాడు. తనకు దేవుని ఇచ్చిన గొప్ప ధైర్యం, బలం అది. దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కాబట్టి తనలో ఉన్నటువంటి ధైర్యం అది. దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి అతనికి ఉన్నటువంటి ధైర్యం అది. దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని సేవిస్తున్నాడు, దేవునితో ఎల్లప్పుడూ గడుపుతున్నాడు కాబట్టి ఆ విధానం బట్టి తనలో ఎప్పుడు కూడా ధైర్యం ఉండేటాడు, బలంగా ఉండేటాడు. తను చిన్నవాడే కావచ్చు, వయసులో చిన్నవాడే కావచ్చు, కానీ మనోబలము బలం కలిగినటువంటి గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నడూ తన భయంలో తనలో ఉన్న బలంలో చాలా చిన్నదని ఎప్పుడు తను అనుకోలే. ఎప్పుడు కూడా ఇశ్రాయేలు సైన్యం అంతా భయపడి ఉన్నప్పటికీ గొలియాతును చూసి భయపడుతుంటే వారి అంతటి వాడు కుక్కాలేసి సింపుల్ గా తీసేస్తున్నారు. వెలుగుబట్టి చేతుల నుంచి నా మందను కాపాడుకునేను, నా దేవుని ప్రజలు దూషిస్తుంటే వీడు ఎవడేడు ఎంతటి వాడు ఈ సున్నత లేని వ్యక్తి అనేసి చాలా సింపుల్ గా తీసి పక్కన పడేసిన వ్యక్తి దేవుని సన్నిధానంలో ఒక చిన్న పొరపాటు చేశాడు. మొదట దేవుడే నా ఆశ్రయం అన్నాడు, నా బలం అన్నాడు, నా కోట అన్నాడు, ఆయనే నా ఆశ్రయదుర్గం అన్నాడు. ఎన్ని చెప్పినైనా ఒక్కసారిగా ఎందుకో పాపంలో ఆలోచన నాకు దేవుడే ఉన్నాడు. ఇక చదువుని ఇక్కడ తర్వాత తినవచ్చిన చక్కని మాట అంటారు. ఇన్ని జరిగినప్పటికీ యోవాబు తనతో ఎప్పుడు ఉన్నవాడు కాబట్టి తన బలం ఏందో తనకు తెలుసు కాబట్టి అక్కడ అంతా చదువుని ఏమంటాడు, యోవాబు జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలిన వాడవును రాజునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడిని యెహోవా దాన్ని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలిన వాడవును రాజును నీకు ఈ కోరిక ఏల పుట్టెను అన్నాడు యోవాబు. హల్లెలూయా. అయ్యా నువ్వు అనుకుంటావు, ఎందుకు భయపడుతున్నావు? నీవు బ్రతికి ఉండగానే 100 చేయగల దేవుడు మన యేసయ్య. 100 రెట్టింపుగా నీ సైన్యం చేయగల దేవుడు, నీ రాజ్యం కాపాడగల దేవుడు నీ దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు. అయితే నీకు ఎందుకు నీకు ఎలా పుట్టిందా ఈ ఆలోచన అనేసి యోవాబు అన్నప్పటికీ దావీదు నేను చెప్పింది మీరు చేయండి. ఒక్కోసారి అధికారానికి లోబడక తప్పలేదు. యోబు కూడా దేవుని భయముతో కలిగిన వాడే. దావీదు అంటే చాలా ప్రేమ కలిగిన వ్యక్తి కాబట్టే ఆ మాట అక్కడ అన్నాడు. ఒక రాజుకు ఎదురు సమాధానం చెప్పడం అంటే చాలా కష్టమైన పని. కానీ యోవాబు ఏమంటో తెలుసా, అయ్యా నీ దేవుడని యెహోవా నీ సైన్యం 100 చేయగల దేవుడయ్యా, నీకు ఎలాగొస్తుంది ఈ ఆలోచన? ఎందుకు నువ్వు అంత కలవరపడుతున్నావు? నువ్వు కలవరపడవలసిన అవసరం ఏమొచ్చింది? నువ్వు ఒక్కడున్నా నువ్వు జయించగల వ్యక్తిని, దేవుడు నీకు తోడున్నాడు. నువ్వు ఒక్కడి ఒక 100 మందితో సమానం, నువ్వు ఒక్కడి ఒక పెద్ద సైన్యంతో సమానం. అయినా నువ్వు ఎందుకయ్యా లెక్కిస్తున్నావు? లేదు వెళ్ళి లెక్కించమని చెప్తే అది రాజు ఆజ్ఞ కాబట్టి వెంటనే ఏం చేశానంటే యోవాబు సైన్యాన్ని తీసుకొని ఆ దేశాలు సంచరించి 9 నెలల 20 దినములు అంటే చూడండి 8 వచ్చి అంటాడు. ఈ ప్రకారం వారి దేశం అంతా సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత చేస్తారంట? 9 నెలల 20 రోజులు. 9 నెలల 20 రోజులు మొత్తం రాజు ఆజ్ఞ కాబట్టి లెక్కించాడు. లెక్కించినాక చెప్పాలి కాబట్టి సమాధానం యోవాబు వచ్చి చెప్తున్నాడు, అయ్యా నీ రాజ్యంలో ఇంతమంది ఉన్నారనేసి మొత్తం మీరు చూడండి. ఇశ్రాయేలు వారిలో
కత్తి దూయగల 8 లక్షల మంది యోధులుండిరి. యూదావారిలో 5 లక్షల మంది ఉండిరి. ఎంతమంది అంట? నీకోసం నిలబడడానికి సైనికులు ఎంతమంది అంటారా? ఎంతమంది అంటండి? 8 లక్షల మంది యోధులు ఎవరిలో ఉన్నారు? ఇజ్రాయేల్ సైన్యంలో ఉన్నారు. యూదా సైన్యంలో ఎంతమంది ఉన్నారు? 1,00,000 మంది. ఏ 1,00,000 మంది? 5 లక్షల మంది ఉన్నారయ్యా. ఇంతమంది సైన్యం ఉన్నారంటే ఒక్కసారిగా ఈ మాట చెప్పగానే దావీదు మనసు ఒక్కసారిగా ఒక నిజంగా నేను చెడ్డ తలంపు చేసినటువంటి బాధ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చదవండి 10వ వచనంలో, జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వల్ల గొప్ప పాపము కట్టుకొంటిని. హల్లెలూయా. ఏమంటాడండి ఆయన? ఇంత భక్తులైన వాడు ఎందుకంటున్నాడు? లెక్కించమని చెప్పింది దావీదే. కానీ మళ్ళా ఆ విషయం ఎప్పుడైతే రిప్లై ఇచ్చి వాళ్ళు చెప్పారో, ఆ చెప్పేప్పుడు తన జీవితంలో జరిగే విషయం ఏంటండి? అయ్యో, జనుల సంఖ్య చూచినందుకై దావీదు మనసు కట్టుకొని అతడు నేను చేసిన పని వల్ల గొప్ప పాపము కట్టుకుంటున్నాయి అన్నాడు. ఆమె హల్లెలూయా. తన జీవితం తెలిసి చేసిన తప్పు ఒక రకం చెప్పాలంటే నీ గొప్ప పాపము కట్టుకుని చెప్తూ చాలా బాధపడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దావీదు దేవుని భక్తుడే, దేవుని సేవిస్తున్నవాడే, దేవుని హృదయానికి అతి సమీపస్తులుగా ఉన్నవాడే, నా హృదయానుసారుడే, దేవుని చేతనే సాక్ష్యం చెప్పిన వాడే. దేవుని మీరు గమనించి ఎప్పుడైనా సరే మీ జీవితంలో, మన జీవితంలో నీవు చేస్తున్న భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుంది. ఆమేన్. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదని యోగుతో అంటుంటాడు. సామెతలు అంటారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? హల్లెలూయా. యోగు జీవితం తన భక్తి తన ధైర్యం కలిగించింది. ఎన్ని పోయినా సరే అన్ని దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుని పోయినా అవలేనుగా వాటిని వదిలేశాడు. నీ జీవితంలో కూడా దేవుని నువ్వు భయభక్తులు కలిగితే దేని గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఆమేన్. దావీదు జీవితం ఎందుకో ఆలోచన కలిగింది. దేవుని యొక్క బలమునకు వ్యతిరేకంగా చేశాడు పని. దేవుడే తనకు తోడుగా ఉన్నాడు కదా. ఒక్కడికి వెళ్ళేస్తాడు, దేవుడు తోడుగా ఉండి జయింప చేశాడు కదా. అడవిలో అరణ్యంలో తిరుగుతున్నప్పుడు, తన మామ తరుగుతున్నప్పటికీ, తన కుమారుడు తరుగుతున్నప్పటికీ ఏ పరిస్థితుల సహాయంతో దేవుడే తోడు నడిపిస్తున్నాడు కదా. ఈరోజు మన జీవితంలో కూడా నీవు సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు, సజీవుల దేవుడు నమ్మితే చాలు. నేను ఎక్కడికి వెళ్ళి నా దేవుడు నాతో ఉన్నాడు, నాతో ఉంటాడు అని నువ్వు నమ్మాలి అంతే. హల్లెలూయా. నువ్వు నమ్మిక లేకుండా నీ ఇష్టం వచ్చేందుకు ఆలోచన చేస్తే ఏమైందంటే ఖచ్చితంగా దావీదు అని నీ మనసు కొట్టుకోక తప్పదు, నీ మనసు నొచ్చుకోక తప్పదు. దావీదు నీ మనసులో నేను పాపము చేస్తానటువంటి తలంపు నీవు కలగకపోదు. హల్లెలూయా. దావీదు తన చేతులు ఎంతగా చింతించాడు. అయ్యో, నేను చేసిన ఇంత గవర్నమెంట్ పాపం, అయ్యో ఇంతమంది సైన్యం ఉన్నారు, అయినను నాకు యోవాబు చెప్పాడే, ఎందుకయ్యా నువ్వు ఇంత మనసు ఈ మాటలు అంటున్నావు? నీ బలము దేవుడే కదా. నువ్వు అడిగితే, నువ్వు అడగక ముందే నీ దేవుడు 100 రెట్లు చేయగలడు. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది అండి? 5 ఒక 5 లక్షలు. ఎంతమంది? 13 లక్షల మంది ప్రజలున్నారు నీకు. ఎంతమంది అండి? 13 లక్షల మంది ప్రజలు. నీకు చెప్పాలంటే ఆర్మీ సైన్యం నీ కోసం నిలబడి ఉంది. ఆయన నువ్వు లెక్కించడం అవసరమేంటి? దీన్ని 100 రెట్లు చేయగల దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ 13 లక్షలు ఒక లెక్కలాదు నా దేవునికి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు బలమైన దేవుడు. నీవంటూ నా బలము నా దేవుడే అంటావు, నా కోట నువ్వు అంటావు, నా కొండ నీవే అని చెప్పావు. నువ్వు ఎందుకయ్యా నీకు ఆలోచన కలిగింది? హల్లెలూయా. మీరు గమనించండి, ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? దేవుడు నీ పక్షాన మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నీ బలము చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆమేన్. ఇహలోక పరంగా నీ బంధువులు ఉన్నారా నాకు సహాయము, లేకపోతే నా తోబుట్టులు ఉన్నారంటే సహాయం ఉన్నారనేటువంటి ఆలోచన కలిగి ఉండకూడదు. ఒక్కోసారి నా కోసం ఎవరు నిలబడతారా? ఒక చిన్న సందర్భం చెప్పండి. నేను చిన్నప్పటి నుంచి కూడా విన్నటువంటి కథ. ఒకసారి ఒక తండ్రి కొడుకు ఒక అడవిలోకి వెళ్ళారంట. నానా, ఇక్కడ పులులు ఉన్నాయి, సింహాలు ఉంటాయి, క్రూర ముఖాలు ఉంటాయి, జాగ్రత్త నానా. ఏదైనా జంతువు వస్తే నీ మీదకి అటాక్ చేస్తా కాబట్టి జాగ్రత్తగా ఉంటూ, ఏదైనా అపాయం వెళ్తే నన్ను పిలువు నాన్న, నేను వస్తాను.
జాగ్రత్త, ఇక్కడిక్కడే ఆడుకున్నానా నాతో పాటు నువ్వు అని చెప్తే, సరే కొడుకు ఆడుకుంటుంది, నిజంగా మా తండ్రి నాకు సహాయం చేస్తాడా, నేను ఆపదలో ఉంటే మా డాడీ నిజంగా పిలిస్తే వస్తాడా అటువంటిగా టెస్ట్ చేయడం మొదలు పెట్టాడు, పరీక్షించాడు. ఆమె హల్లెలూయా. ఈ బాబును సంరక్షించేది తండ్రే కదా, తీసుకొచ్చింది తండ్రే కదా, తనతో పాటు ఉంచుకున్న తండ్రే కదా, మరి తనతో పాటు ఉన్న తండ్రి మరి కాపాడుకోలేడా? ఆయనను సందేహం వచ్చింది. అయితే ఒక పొదచాటుకి వెళ్ళి, డాడీ ఇదిగో జంతువు వచ్చింది డాడీ, నన్ను చంపడానికి సింహం వచ్చింది అని చెప్పగానే ఉన్న పాట పరిగెత్తుకుంటూ తండ్రి పరిగెత్తుకుంటా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఏమీ లేదు. హల్లెలూయా. ఆ కొడుకు దగ్గరికి వెళ్ళేసి, నాన్న ఏమైందని, ఎక్కడున్నా జంతువు ఏం నీ దగ్గరకు వచ్చేసి అలా తిరిగి చూస్తుంటే అలా కంగారు పడుతున్నా, తండ్రి ప్రేమ అల్లాడిపోతుంది, విలవిల్లి ఆడిపోతుంది. అక్కడ ఉన్నటువంటి వస్తువులు అన్నింటినీ సామాగ్రి వదిలిపెట్టేసి ఆ కొడుకు దగ్గర పరిగెత్తుకుంటా పొదచాటుకు వచ్చేసాడు. అక్కడికి వచ్చి చూసి పరుగు నానా నీకు ఏం హాని చేయలేదు కదా నానా, అయ్యా నీకేం కాలేదు అంటే, అయ్యా నాకేం కాలేదు నానా, నువ్వు వస్తామో లేదో చూద్దామని చూసానన్నా, నువ్వు పరీక్షించాను అనుకున్నాను నానా. హల్లెలూయా. అరే నేను నీకు ముందే చెప్పాను కదా నాన్న, నేను నీకు తోడుంటా అని చెప్పాను కదా, నువ్వెందుకు ఈ పని చేసావంటే, లేదు నా నీకు నేను చెయ్యను అని చెప్పాను. హల్లెలూయా. సరే పోయి చక్కగా పని చేసుకుంటే కొద్దిసేపు ఆట ఆడుకున్నాక మరలా ఆలోచన కలుగుతుందంట. ఎవరికి? ఈ పిల్లగాడికి, ఈ కుర్రోడికి, ఈ చిన్న పిల్లడికి మళ్ళా కలుగుతుంది. ఏంటి డాడీ మళ్ళీ ఒకసారి పరీక్షిద్దాం, మా డాడీ వస్తాడో రాడో చూద్దాం అనేసి అనుకున్నట. హల్లెలూయా. వస్తాడో రాడో చూద్దాం అనుకుని మళ్ళీ ఇంకొంచెం దూరం పోయి అక్కడ పోయి కేకలు వేసినట్ట, డాడీ నా మీదకి సింహం వచ్చింది డాడీ, త్వరగా రాడాడి నన్ను చంపేసినట్టు ఉందనేసి ఆ కేకలు ఏమే, ఆ పరుగు ఆ కేకలు చేసిన ఉన్న పని అన్నం తినేటోడు సాయిత ఆ అన్నం అనే పక్కన పడేసి పరిగెత్తుకుని కొడుకు కోసం దూరం పరిగెత్తి తన చేతిలో ఆయుధం పట్టుకుని వెళ్ళిపోయి చంపడానికి వెళ్ళిపోయాడు. ఆ చుట్టుపక్కల పోయినా ఇక్కడ ఏమొచ్చిందన్నా, నేను చంపడానికి ఏమొచ్చిందని అనే చుట్టూ వెతుకుతున్నాడు, ఆ పొద చుట్టూ వెతుకుతున్నాడు, ఆ పొదలో చూస్తున్నాడు, అన్ని చోట్ల ఎక్కడ చూసినా కూడా ఏది కూడా రాలే. అప్పుడు కొడుకుతున్నాడు, ఏందన్నా అంతలో కేక వేస్తావు, ఎదురు కేక వేస్తావు కదా, ఏంటన్నా ఏమొచ్చిందనంటే, డాడీ ఏం కాలేదు డాడీ, నువ్వు మరలా వస్తావో లేదో అని నేను పరీక్షించాలనుకున్నా డాడీ అన్నాడంట. హల్లెలూయా. తండ్రికి మొదటిసారి కొద్దిగా సరే నా కొడుకులే అనుకున్నాడు, వెళ్ళాడు పని చేసుకుని. రెండోసారి కూడా ఆ మాట అనగానే ఓకే నా కొడుకు నా పరీక్షించాలనుకుంటున్నా అనేసి వదిలేసింది, మళ్ళీ పోయింది పని చేసుకుంటున్నాడు. మూడోసారి నిజంగానే సింహం వచ్చింది. మూడోసారి నిజంగానే సింహం వచ్చింది. వీడు పెట్టిన క్యారెక్టర్ అది ఎక్కడుందో ఏ అనుకుని ఆ శబ్దం వినేసి అది పరిగెత్తుకుంటుంది వచ్చేసి తండ్రికి పోతూనే ఉన్నాడు. ఇంకా అక్కడ పని చేస్తున్న స్థలం కూడా వెళ్ళలేదు, వెళ్ళాలని అక్కడికి వెళ్తున్నాడు. వెళ్తున్న సమయంలోనే ఇక సింహం వచ్చేసింది. సింహం వచ్చేసి రాగానే ఎదురు నిలబడగానే వెర్రి కేక వేస్తున్నాడు, ఇదిగో సింహం వచ్చింది డాడీ ఒక్క కేక వేస్తుంటే, వీడి పనికి వాళ్ళడు ఎప్పుడు కేకేస్తాడు, వీడు ఇంకేం పని లేదని చెప్పేసి 2 సార్లు అలాగే చేశాడు. వీడికి ఇంతని చెప్పేసి తండ్రి పోయిందంట. తండ్రి పోయి పని చేస్తుంటే ఈ తండ్రి పట్టించుకోలే. కొడుకు కేకలు వేస్తున్నాడు. ఈసారి నిజంగానే వచ్చింది సింహము, నిజమైన వచ్చే సింహం వచ్చి అతను చీప్ చేస్తుంది. ఆయన లాస్ట్ లో కాపాడుతున్నాము అనేసి ఆ కొడుకు కేకలు వేస్తుంటే, నా కొడుకు ఎప్పుడు లాగానే కేకలు వేస్తున్నాడని చెప్పేసి ఈ యొక్క తండ్రి వెళ్ళిపోయాడు. కానీ సింహం వచ్చేసింది, అతన్ని తినేసింది. అతను మాయమైపోయాడు, రక్తపు సిద్ధమైపోయాడు. తండ్రి పని ముగించుకున్నాడు. సాయంత్రం అవుతుంది. అయ్యో నా కొడుకు ఎప్పుడో మధ్యాహ్నం పిలిచాడు, ఎక్కడున్నాడు పోయి చూసి చూద్దాం, అసలు ఆయన ఇంతసేపు రాకుండా పలకరించుకునే ఉన్నాడు ఏంటి, ఎక్కడ ఆటాడుతున్నాడు ఏమో అనేసి పరిగెత్తుకుంటా ఆయన్ని చూస్తుంటే ఎక్కడ చూసిన కొడుకు కనబడలే. ఎక్కడికి వెళ్ళిన కొడుకు కనబడలే. ఎక్కడో ఒక చోట ఆ బాబు వేసుకున్నటువంటి చొక్క అంగి ఇవ్వబట్టి, ఇదేంటి ఇక్కడ నా కుమారుని చొక్క ఇక్కడ ఉంది అని చూస్తే ఆ చుట్టుపక్కల చూస్తే ఆ చొక్కాలు చినిగిపోయి ఉన్నాయి. ఎక్కడైతే కేక వేశాడో అదే స్థలములో రక్తపు ముద్ద కూడా లేకుండా నాకేసినటువంటి స్థితిలో చింద్రభద్రం అయిపోయి అక్కడ పడిపోయాడు. హల్లెలూయా. దేవుని దేవుడు నీకు తోడైనను నమ్మినను మళ్ళీ దేవుని బలాన్ని పరీక్షించాలని అర్థం. హల్లెలూయా.
నీ మనసును కఠినపరుచుకుని దేవుని శక్తిని నువ్వు పరీక్షించాలనుకోకూడదు. ఎప్పుడు కూడా దేవునితో ఉన్న విషయం నువ్వు మర్చిపోయి ఆయన నా తండ్రి నాకు సహాయం చేస్తానని నువ్వు పరీక్షించాలని చూడగాకు. ఒకటి పరీక్షించినప్పుడు ఖచ్చితంగా ఆయన వస్తారు. గుడ్. ప్రతిసారి నువ్వు పరీక్షించాలనుకుంటే ఆయన రాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నువ్వేం చేస్తున్నావు తెలుసు. నువ్వు తెలుసు నువ్వు తప్పు చేస్తుంటే ఆయన రావడానికి ఆయన ఇష్టపడడు. తెలుసుకోవడం. హల్లెలూయా. నువ్వు చేసిన పాపం ఫలితము అనుభవించి తీరాల్సిందే. దావీదును దేవుడు శిక్షించకుండా ఉన్నాడా అండి? వెంటనే జనులను లెక్కించాడు. కానీ చేసిన తప్పు అతను తెలిసింది అయినప్పటికీ చేసిన పాప ఫలితం అనుభవించడం తప్పదు. వెంటనే రాత్రికాల సమయంలో దేవుడు ప్రవక్తను దర్శించాడు. ప్రవక్తను దర్శించుదుగా అక్కడ ఏమంటాడు చూడండి, 11వ వచనం అంటాడు, ఉదయం దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియకు గాదునకు యెహోవా వాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాడు, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకునే ఎలా నేనది నీ మీదికి రప్పించదను. ఏమంటున్నాడండి? 3 ఆప్షన్స్ ఇస్తున్నా దావీదు. దేవుని బలాన్ని నువ్వు పరీక్షించావు కదా, దేవుని శక్తినే నువ్వు అవహేళన చేసావు కదా, నీ పని వాడు చెప్తున్నావు వినిపించుకోండి, వాడు నోరు మూసేసి వాడిని పంపించేసావు కదా. నువ్వు చేసిన పాపం నాకు ఇది 3 ఆప్షన్లు ఇస్తున్నాయి. ఏంటో తెలుసా? చదవని అక్కడ అంటాడు ఆయన. మొదటిదిగా వాటిలో ఒకదాన్ని నువ్వు కోరుకునేలా నేను నీ మీద రప్పించదును. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? రెండవది, నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవటకు ఒప్పుకొందువా? మూడవది, ఈ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? ఏమిచ్చాడండి? దేవుడు నీకు ఇచ్చినటువంటి బలమును నీకు ఇచ్చినటువంటి పక్కన పెట్టేసి నువ్వు దేవుని పరీక్షించాలంటే ఏమి చేస్తాడండి? అక్కడే నా కుమారుడు చనిపోయాడు, మనం చదివిన దాంట్లో. ఇక్కడ చదివిన లేఖన భాగాలు ఏమంటారు? ఇదిగో 7 సంవత్సరాలు కరువు కావాలా? లేకపోతే నీ శత్రులు నిన్ను దాడి చేసి నీకు రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్న స్థితిలో 3 నెలల యుద్ధం కావాలా? లేకపోతే 3 దినాలకు తెగులు కావాలా? ఏది కావాలి కోరుకో? దానికి ఏం అర్థం కాదు. 7 సంవత్సరాల కరువు అంటే రాజ్యంలో వాళ్ళందరూ చనిపోతారు. ఇది వద్దు. 3 నెలల యుద్ధం అంటే రక్తం సిద్ధమే, ఎవరు కూడా మిగతా కత్తులు మిగులుతాయి. ఏం చేయాలి? పోనీ 3 రోజులు ఈ రోగానికి అప్పగిద్దామంటే నాకేమి తోచుకున్నదే, నేను చేసి వచ్చిన పొరపాటు, నా రాజ్యంలో ఉన్నవారిని నా అవసరాన్ని నేను కోల్పోతున్నాను. మీరు బలమ నాకు, నా దేవుడే కదా నాకు బలం. నువ్వు దేనిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు, దేన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు, దానిని తొలగించి వేస్తే దేవుడు మనకు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన బలం నువ్వు ఉపయోగించుకో, హ్యాపీ. కానీ దేవుని శక్తిని నువ్వు పరీక్షించాలని చూసావనుకో, దేన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావో అది నీ దగ్గర తీసివేస్తాడు. వెంటనే దావీదు కోరుకున్నాడు. ఏంటో తెలుసా? 3 దినాలు తెగులు పప్పచెప్తే అక్కడ జరిగిన సందర్భం చూద్దాం ఒకసారి. అక్కడ అంటాడు, వెంటనే అక్కడ జరిగిన సందర్భం అంటాడు, అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యము గలవాడు గనుక మనుషుని చేతులు పడకుండా యెహోవా చేతులను పడదుము గాక అని గాదుతాను. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదికి తెగులు రప్పింపగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచున్నది. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి చెందిరి.
ఎంతమంది అండి? ఒక్క రోజు జస్ట్ ఒక ట్రైన్ లాగా ఇస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ముగిస్తే ఎంతమంది అండి? చిన్ననే 70,000 మంది ఒక్కసారిగా ఒకే రోజు చనిపోయారు. హతమైపోతున్నాడు. దేవుడు తన దూతను పంపించాడు, తెగులతో మొత్తేటట్టు సంహారం చేస్తూ పంపించాడు సార్. అప్పుడు వెంటనే ఎంతమంది అండి? నీకు కావాల్సింది లేదు, వాళ్ళని బట్టే కదా నువ్వు వీళ్ళు ముఖ్యులు అనుకున్నావు కదా. ఆ 70,000 మందినే దేవుడు తీసేశాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నా తెలుసా? నువ్వు నమ్మే దేవుడు సజీవుల దేవుడు. నీ బలము నీకు తెలుసు. దేవుడు నీకు, నువ్వు ప్రార్థించినప్పుడు నా బలము నీవే యేసయ్య అంటున్నావు, కానీ ఆయన బలానికి నేను సమర్పించుకోలేకపోతున్నాను. ఆయన నా కొండ, నా కోట, నన్ను రక్షించి దేవుడు అంటున్నావు, కానీ మరలా మనం మన పనులు మనం చేస్తున్నాం. ఆయన వైపు చూడలేకపోతున్నాం, కానీ ఆయననే పరీక్షిస్తున్నాం మరలా మనం. అప్పుడే దేవుని సంగమా, దేవుని సంగం మనం చేసిన ప్రతి పాపం నాకు ఖచ్చితంగా మనము ఫలితం అనుభవించి తీరాల్సిందే. దావీదుకు కలిగినటువంటి చెడ్డ ఆలోచన ఎంత భయంకరమైందంటే, చివరికి తన జీవితంలో జరిగిన సందర్భం ఏంటో తెలుసా? అయ్యా, నా ప్రజలను చంపొద్దని అడ్డుపడి దేవుణ్ణి అడిగి, నా ప్రజలు 70,000 మంది చచ్చిపోయారు, వద్దయ్యా ఇక మీద ఇంకా 2 రోజులు గతిస్తే అందరు చనిపోతారు, వద్దయ్యో ఈ కీడు నా ప్రజల మీదకి రప్పించొద్దుగా. ఇదిగో నా తండ్రి కుటుంబం ఉంది, నా వారు చచ్చిపోయినా పర్లేదు కానీ ఈ ప్రజలకి హాని చేయొద్దని. హల్లెలూయా. నా ప్రజలకు ఇదిగో నా తండ్రి ఇంటి వారు ఉన్నారు, వద్దు, నా కుటుంబాన్ని నాశనం చేసిన పర్లేదు కానీ నీవే నా రాజు అని చెప్పినప్పుడు నా ప్రజలందరూ నాతో ఏకీభవించారు. ఇదిగో నేను మందసం ఎక్కడో ఫిలిష్తీయుల మధ్య ఉన్నప్పుడు ఇదిగో పోయి తీసుకొద్దామంటే నా ప్రజలు నా కోసం సాహసంగా నిలబడ్డారు. నా కోసం వస్తే తెలియక ఆయన మందసం పట్టుకొని చనిపోయాడు. ఆయన సరే కుటుంబాలు నేను ప్రేమించాను. నా దేవుడి కోసం నేను సమస్తాన్ని వదిలిపెట్టుకొని, సింహాసనం వదిలిపెట్టుకొని, రాజ వస్త్రాన్ని వదిలిపెట్టుకొని నా ప్రజలతో కలిసి నేను సంతోషించాను, ఆనందించున్నాను. కానీ అదే ప్రజలు లేకపోతే నేను ఎవరి కోసం నేను బ్రతకాలి? ఎవరికి నేను రాజుగా ఉండాలి? నేను వద్దయ్యా, నా ప్రజలే లేకపోతే నాకు ఎందుకు ఈ యొక్క నా బంధువులు నాకు అడ్డు ఇస్తారా? ఇదిగో ఈ బంధువులు నేను అడ్డుగా పెడుతున్నాను. నా తండ్రి కుటుంబం వారినే తీసుకో. హల్లెలూయా. ప్రియదేవి సంగమా, అక్కడ చదువుదాం. 17వ వచనం చదువుదాం ఒకసారి. 17వ వచనం చదువుదాం. అంటాడు, దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాకు ఇలాగ ప్రార్థించు, చిత్తం ఉంచుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసి నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షింపమంటున్నాడు. హల్లెలూయా. ఏమంటాడండి? పాపం చేసింది నేనయ్యా, నీ బలము తెలిసి కూడా నేను పాపం చేసిన వాడు నేనయ్యా, ఆ దుర్మార్గుడు నేనేనయ్యా. నీ బలమునైనా కనుగొన్నట్టు నేను అనుక్షణం చూసి అనుభవించినటువంటి నేనే దుర్మార్గంగా ప్రవర్తించిన నేను కాదయ్యా. జరిగితే పడితే శిక్ష నాకు జరగాలి, నాకు పడాలి పరీక్ష, శిక్ష నాకు పడాలి. ఈ అమాయకమైన ప్రజలకు ఎందుకయ్యా? నాతో పాటు ఇదిగో నా తండ్రి ఇంటి వారికి శిక్ష పంపించాను. హల్లెలూయా. దేవుడి నిజమైన కరుణ వాత్సల్యం గల దేవుడు. నువ్వు చేసిన ప్రతి పాపంలో దేవుడిని అడిగితే ఆయన క్షమించగల దేవుడే, ఆయన వాత్సల్యం గల దేవుడే. కానీ దేవుని శక్తిని నువ్వు పరీక్షించగలుగుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గురించి తెలిసినటువంటి నీవు, ఆయన శక్తి సామర్థ్యం, ఆయన బలము తెలిసిన నీవు ఆయన నువ్వు పరీక్షించాలని ఇప్పుడు అనుకున్నావు. ఆయన నువ్వు పరీక్షించాలని అనుకున్నావంటే అది నీకే, నీ కుటుంబానికి అది కీడు కలుగుతుంది. ఆయన పరీక్షించాలని ఎప్పుడు అనుకోవడానికి నువ్వు నీ మనసులో కూడా అనుకోవాలి. నా ప్రియదేవి సంగమా, నువ్వు ఎవరైనా కావచ్చు, ఎక్కడ నీ మాటలు వింటున్నా సరే నీతోనే మాట్లాడుతున్న ప్రశస్తమైన సమయం. నీ జీవితాన్ని దేవుడు నిలబెట్టాడు. ఆయన
నువ్వు మంచిగా ఉండాలని నీ జీవితాన్ని కాపాడుకుంటావు. మరలా నువ్వు వ్యర్థమైన ఆలోచనలు నువ్వు ఎందుకు చేస్తున్నావు? నా ప్రభు నేను పరీక్షించాలనే, నా ప్రభు బలాన్ని నువ్వు పరీక్షించాలనుకుంటున్నావా? అలా పరీక్షిస్తే నీ జీవితంలో నీవే నీ కుటుంబానికి కీడు తెచ్చిన వాడవైతే. కాబట్టి ఈరోజు ఈ మాట విన్నటువంటి నీ జీవితంలో దేవుని వైపు తిరిగి చివరికి దావీదు ఏం చేశాడు వీటి మాట మనం తెలుసుకోవాలి. ఆ దేవుడు గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి యోబుస్యుడైన అరోన యొక్క కళ్ళములో యెహోవా నామమునకు బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దావీదు సంతాపం నుండి దేవుని సన్నిధిలో దేవుని హస్తం నుంచి, అంటే ఆ శాపకరణ తెగులు రాకుండా ఆ దూతను ఆజ్ఞాపించిన దేవుని బ్రతి మారినప్పుడు అప్పుడు దేవుడు మరలా కరుణించి, ఎందుకంటే దేవుడు మరి దావీదు నా హృదయానుసారుడు అన్నాడు కాబట్టి పాపం చేసిన వెంటనే తను ఒప్పుకున్నవాడు గొప్పవాడు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పాపం చేయని మనసు లేడు, పొరపాటు చేయని మనసు లేడు. కానీ నీ పాపాన్ని దాచిపెట్టుకోమని, నీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. అది నువ్వు నిజంగా పాపము చేసావు నువ్వు ఒప్పుకుంటేనే, నీ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే. దావీదు పాపము చేస్తున్నావు నేనయ్యా, ఆ దుర్మార్గుడు నేనయ్యా అన్నాడు. తన్నే అన్నాడు, నేనేనయ్యా దుర్మార్గుడినయ్యా అని ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో. దేవుని దగ్గర ఎప్పుడైతే మనం నిజముగా ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఆయన గొప్ప వాత్సల్యం కదా దేవుడు. హల్లెలూయా. నీకు మరణాన్ని విడిపించడానికి ఒక మార్గం ఇచ్చేవాడు ఆయన. అప్పుడు దేవుడు గాదు అనేటువంటి ప్రవక్తను పంపించాయా, దావీదు మరలా నన్ను అడిగాను కదా, కాకపోతే ఈ శిక్ష ఎప్పుడు వేయాలో నాకు తెలుసు కానీ ఇప్పుడు వద్దు, కానీ ముందు ఈ పాపంలో విరుగుడు కావాలి. ఆ ప్రజలు నశించిపోకుండా ఉండాలంటే, చాలా మంది చచ్చిపోకుండా ఇంకా ఉండాలి అంటే, ఆ రోగముల చేత పీడిపబడకుండా ఇంకా వారి జీవితం ఉండకుండా ఉండాలంటే దావీదు చేసిన మనకి ఇది ఒక పరిష్కారం ఉంది. నా నామమును వెళ్ళి ప్రార్థన చేయండి, బలిపీఠం కట్టమని. హల్లెలూయా. బలిపీఠం అంటే ఏంటో తెలుసా? నా మన జీవితం నిన్ను నీవుగా దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. అంటే నీ శరీర ఆశలను, నీ మనసులో వస్తున్న కోరికలను, నీ హృదయంలో రగులుతున్నటువంటి ఆ యొక్క కోరికలు కావచ్చు, వేదనే కావచ్చు, లోక సంబంధ ప్రతిదీ కూడా ఆయన ఎదుట కాలిపోయి బూడిదైపోవాలి. నువ్వు బూడిదైపోతేనే నువ్వు దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా మార్చబడతావు. అందుకే ఒక పాట వార్త ఏమని, సజీవ యాగముగా మన శరీరము సమర్పించి. ఎలాగా? సజీవ యాగంగా. అంటే నువ్వు చచ్చిపోమని కాదు, నువ్వు కాలిపోమని కాదు, బాహ్యంగా కాలిపోవడం కాదు, నీ అంతరంగ పరంగా నువ్వు కాలిపోవాలి. నువ్వు నీ మనసు కాల్చబడాలి, దేవుని విరగబడాలి, దేవుని వైపు నీ మనసు పూర్తిగా తిరిగిపోయి ఆయన ఎదుట నువ్వు కాలిపోయిన రీతిగా. ఎప్పుడు తెలుసా? ఒక విషయం చెప్పంటున్నా, ఆ బలిపీఠం మీద పశువులు కాల్చినప్పుడు అది పూర్తిగా కాల్చబడలేదు అంటే నీ మనస్సు ఇంకా పూర్తిగా మార్చబడలేదని. ఆ బలిపీఠం మీద కాల్చబడినటువంటి అది ఏదైనా కావచ్చు, అది జంతువు, అది సంపూర్ణ కాలేదంటే నువ్వు సంపూర్ణంగా లేవు. నీకు దేవుని ఎదురు నీ క్రియలు ఇంకా సంపూర్ణం కాలేదు. హల్లెలూయా. అందుకే వెళ్ళి బలిపీఠం కట్టమని చెప్పినప్పుడు ఒక ఆయన అంటాడయ్యా, ఈ రాజ్యం అంతా నీదే, నాకు ఇచ్చావు ఈ పొలం. ఈ అరవణ అనుకునే వ్యక్తి తన కళ్ళను, తన పొలం ఇస్తానంటే, అయ్యా నీదే కదయ్యా, నాదైనా కావచ్చు కానీ నీవే మా రాజు కదా, నీకంటే ఎక్కువ కాదా, ఈ పొలం తీసుకుంటూ వద్దు. నా దేవుని కోసం చేసింది నేను, నా వెల చెల్లిస్తాను. ఇక్కడ ఈ పొలానికి ఎంత రేటు ఉందో అంత రేట్ నేను ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను తక్కువ చేయను. నేను ఎందుగా నీ పొలమే కావచ్చు కానీ నా దేవుని కోసం తీసుకుంటాను కదా, నేను ఉచితంగా నీ దగ్గర తీసుకున్నాయా. ఇది నీ కష్టార్జితమయ్యా, నువ్వు కష్టించి పని చేసుకొని నువ్వు అంత ఆహారం తింటుడు, నువ్వు అలాంటిది నీ నోటిగా నేను తీయలేదు కదా. ఇదిగో దానికి తగినట్టు ధనములు నేను ఇస్తాను, బంగారం వెండిస్తాను, ఇచ్చి వేల చెల్లించి
ఆ తర్వాత దేవునికి అక్కడ బలిపీఠం కట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చదువుదామా, 25వ వచనం చదువుదాం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదట ఆయన చేసిన పని ఏమిటంటే బలిపీఠాన్ని కట్టించాడు. నీ హృదయమైనటువంటి బలిపీఠం నువ్వు కట్టుకోవాలి. ప్రార్థించాలని మనసు, క్షమా హృదయం కలిగిన మనసు బలిపీఠను కట్టుకోవాలి. మొదట కట్టుకొని దహన బలులను సమాధాన బలులను అర్పించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దహన బలులు నీవుగా నీ మనసు సమర్పించుకో, దేవుని దహించి వేసుకోవాలి. నీ ఆలోచనలు దహించి వేసుకోవాలి. నువ్వు కాల్చబడకపోతే, నువ్వు కొవ్వు కలగకపోతే, నువ్వు కొవ్వు అక్కడ కాల్చబడకపోతే వ్యర్థమే. నేను క్షమించబడతాను, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు ఆరోగిస్తాను అంటాడు. గుడ్, నా దేవుడు ఆరోగిస్తాడు. ఆరోగించకుండా ఉండడు. బట్ నీ పాపములకు విరుగుడు జరగాలి. అక్కడ నీ పాపం పోవాలంటే ఏం చేయాలండి? నీ మనసు పూర్తిగా నీ బలిపీఠాన్ని కట్టాలి. రెండోదిగా దహన బలి చేయాలి. ఏమిటి? నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, జీవించుతున్నది నేను కాదు కానీ క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. జీవిస్తూ నేను కాదు, ఈ శరీరం నాది కాదు, నేను పడుతున్న శ్రమలో నేను కాదు భరిస్తుంది, నా ప్రభువే నాలో భరిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను కాదు ఇప్పుడు జీవిస్తుంది నేను కాదు, నా ప్రభువే నాలో జీవిస్తున్నాడు, నా ప్రభువే నన్ను నడిపిస్తున్నాడు, నా ప్రభువే ఈ బాధలు పడుతున్నాడు, నేను పడుతున్నాను కాదు. నిజంగా అపోస్తలుడు పౌలు వారి కంటే బాధలు నిజంగా చూస్తే ఒక్కటి కూడా మనం భరించలేమో అనిపిస్తుంది. ఎన్నో కొరడా దెబ్బలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో రాళ్ల దెబ్బలు. సముద్రం ఏదటువంటి సాధారణ విషయం కాదు. నెల రోజులు సముద్రంలోనే ఈత కొడుతూ బయటకు వచ్చాడు. నేనైతే 1 గంట కొట్టి అలసిపోతాను. ఇక జాలే, ఇక ఈ పాలన జాలి చచ్చిపోతాలనుకుంటాం. మనం కొట్టగలితే మాట ఒక రోజు కొట్టమేమో, ఈత కొట్టుకుంటూ రాగలుగుతామేమో. కానీ నెల రోజులు 70 రోజులు సముద్రంలో ఓడ మునిగిపోయి పగిలిపోయిన పరిస్థితిలో అపోస్తలుడు పౌలు వారు అలాంటి శ్రమ అనుభవించాడు. కానీ ఏమంటారు తెలుసా? పడుతుంది శ్రమ అనుకున్నా, నేను కాదు, నా ప్రభువే పడుతున్నాను. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? తను తానుగా దేవునికి దహన బలికి సమర్పించుకున్నాడు. కాబట్టి జీవిస్తున్న శరీరం నాది కాదు, నా దేవునిదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు జీవిస్తున్న జీవితం నాది కాదు, నా దేవుడు. నువ్వు ఎప్పుడైతే అనుకుంటావు నీలో ఏ పాపం నీ శరీరం అంటనివ్వదు. హల్లెలూయా. ఇది నాది కాదు, ఈ మనసు నాది కాదు, ఈ శరీరం నాది కాదు, ఇది నా దేవుడిది. నా దేవుడికి నేను దేవుడిని సమర్పించుకున్నాను, బలియాగం సమర్పించుకున్నాను. ఎప్పుడైతే నువ్వు అంటావో అప్పుడు సమర్పణ జీవితంలో ఎలాంటి పాపం ఏలటానికి దేవుడు అవకాశం ఇయ్యడు. ఒకవేళ ఈ మనసు శరీర పరంగా ఆలోచించింది అంటే ఖచ్చితంగా నీ మనస్సు మారలేదు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటే ఏం చేశాడు? బలిపీఠాన్ని కట్టాడు, దహన బలి అర్పించి సమాధాన బలి అర్పించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో సమాధానం? దేవునితో. తను చేసిన పాపానికి పరిహారంగా దేవునితో సమాధాన బలి అర్పించుకున్నాడు. అందుకే దేవుడు అన్నాడు దావీదుని, నా హృదయానుసారం. హల్లెలూయా. దేవుడు కూడా చేస్తానని చెప్పి చేయకున్నాడు కదా. ఎవరి విషయంలో? నేను నాశనం చేస్తానని చెప్పి నాశనం చేయలేదు దేవుడు. యోనాను వెళ్ళి ప్రకటించంటే ప్రకటించాడు. 40 రోజులు తిరిగి ప్రకటించాడు నినివే పట్టణంలో. కానీ ఆ నినివే పట్టణస్తులు దేవుని సన్నిధిలో మోకరించి వారు పొడితే పోసుకొని పిల్లలు మొదలుకొని చనిపిల్లలు మొదలు ప్రతి ఒక్కరు ప్రభుత్వం ప్రార్థించి, ప్రభా ఈ తెగులు మా మీది కొద్దయ్యా, ఇదిగో నీ దాసులు వచ్చి మాకు ప్రకటిస్తున్నారే, మేము నాశనమవటం నీకు ఇష్టం మా తండ్రి. రాజు సైతం రాజ సింహాసనం వదిలిపెట్టి ఒక సాధారణ ప్రజలుగా అక్కడ పోకరించి పశ్చాత్తాప హృదయంతో ప్రార్థిస్తుంటే నా దేవుడు మనసు కరిగిపోయిందండి. మేము నిజముగా దేవుడిని ప్రార్థిస్తే, నీ మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని శరీరానికి సమర్పించుకుంటే నా దేవుని మనసు కరగకుండా ఉండేది నా దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు బహు ఆశ్చర్యం గల దేవుడు. ఆయన శిక్షించి కోపించే దేవుడే కానీ
నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆయన. నువ్వు చేసిన నీ అపరాధములను బట్టి నువ్వు ఆయన్ని అడిగితే నిన్ను శిక్షించే దేవుడు కాదు ఆయన. నిన్ను నాశనం చేయడానికి కాదు నిన్ను చేసుకుంది ఆయన. నిన్ను బ్రతికింప చేసి నువ్వు ఆయన కోసం బ్రతికి ఆయన సాక్ష్యం ఉండటానికి నేను బ్రతికించింది ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం నా ప్రభు దావీదు హృదయాన్ని చూశాడు కాబట్టి అందుకన్నాడు దావీదును క్షమించాడు. ఆమె. హల్లెలూయా. దహన బలి అర్పించాడు. చదవని అక్కడ అంటాడు, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దావీదు ఏం చేశాడంటే యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన ఆలకింపగా. ఆమేన్, హల్లెలూయా. దహన బలి అర్పించాడు, సమాధాన బలి అర్పించినప్పుడు దేవుడి మనసు కరిగి ఆ తెగులు వెంట అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దేవుడు విజ్ఞాపన ఆలకింపగా అన్నాడు. ఎప్పుడు ఆలకించండి? ఎప్పుడైతే దేవుడికి బలిపీఠం కట్టాడండి, సమాధాన బలి అర్పించాడు, దహన బలి అర్పించేటప్పుడు దేశం కొరకు విజ్ఞాపన చేశాడు. విజ్ఞాపన అంటే ఇక దానికి ఒక్కొక్క రోజున మనకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారే, సమయలు తల్లి పేరు ఏం పేరండి అన్న చెప్పండి? సమయలు తల్లి పేరు ఎవరు? క్లూ కూడా ఇచ్చాను. అన్న. ఆమె విజ్ఞాపన చేస్తుంటే నోటి వెంట కూడా మాట రాకుండా విజ్ఞాపన చేస్తుంటే జొల్లుగా ఒకవైపు దేవుని ప్రభు నాకు ఒక కుమారుని దేవుని దగ్గర విజ్ఞాపన చేసిందని. అవునా కాదా? మీరు బైబిల్ చదవండి. ఆమె విజ్ఞాపన చేస్తే దేవుడు ఆలకించకుండా ఉన్నాడా? నువ్వు విజ్ఞాపన చేస్తే నీ విజ్ఞాపన దేవుడు ఎప్పుడు కూడా ఆలకించుకునే దేవుడు కాదాయన. ఒక మాట నేను ఈరోజు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇంచుమించు ఒక 2 సంవత్సరాల కాలం ఈ చుట్టుపక్కల ప్రాంతం ఎక్కడ నేను దర్శించింది ఎక్కడ కూడా లేదు. మీ దగ్గరకు వచ్చాను ఎట్లన్నా ఈ 2 సంవత్సరాల కాలం సరిగ్గా నేను రాలేదు. కొన్ని కండిషన్స్ బట్టి నేను రాలేకపోతే నేను కాల్సిన నాన్నతో మాట్లాడితే రేపు వెళ్ళండి నాన్న నేను పర్మిషన్ ఇస్తేనే కదా నేను వెళ్ళిందంత ముందు. ఇప్పుడైతే ఇవ్వలేదు కదా. ఇప్పుడు నువ్వు పర్మిషన్ ఇచ్చా కదా నేను వెళ్తాను దేవుని ప్రార్థన చేసుకున్నాను. ఒక చిన్న ప్రార్థన, ఎక్కువ చెప్పకూడదు. నా మనసు అంతా కరిగిపోతుంది. ఏంటి ప్రభా, ఇక మీదట ఇంత ముందది విశ్రాంతి లేకుండా నీ పరిచయం నేను చేస్తాను. మరలా ప్రతి కుటుంబాన్ని దర్శించాలని నాన్నగారు చెప్పి నేను వెళ్ళాలా లేదా అని ప్రభుత్వంలో అలా కూర్చొని. ఎప్పుడు తెలుసా, సాధారణంగా మాకు 10 గంటల నుంచి ఇంచుమించు 12 అయితే సేవకులు ఒక 4-5 కలిసి ప్రతిరోజు విజ్ఞాపన చేస్తాను. అయితే ఆ రోజు నేను వారితో పాటు ఏకీభవించలేదు. కానీ ఎందుకో ఆ రోజు నా మనసు అంతా బాధగా ఉంటే వెంటనే నేను నైట్ 11:30-12 సమయం అలా కూర్చున్నాను. జస్ట్ అంతే 2 నిమిషాలు, 2 నిమిషాలు. ప్రభా ఏంటి ప్రభు, నేను వెళ్ళాలా లేదా? మనుషుల ఆలోచన ఓకే అయింది, కానీ నీ ఆలోచన ఏంటి ప్రభా అని ఎప్పుడైతే దేవుని అడిగాను, నువ్వు వెళ్ళమని దేవుడు సమాధానకరంగా నాతో మాట్లాడాను. ఆమేన్, హల్లెలూయా. నీ హృదయానికి మీద నువ్వు కఠినపరచుకోవద్దు, వెళ్ళు. నీ మనస్ఫూర్తిగా నువ్వు వెళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పావురం వెళ్ళాలి బయటికి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. బంధింపబడిన పావురం బయటికి వెళ్ళాలి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆయన దేశంలో ఆయన యెరూషలేము పట్టణంలో ఊరేగింపుగా వచ్చినప్పుడు దేవాలయంలో ఏమున్నాయండి? అందరూ వ్యాపారం చేస్తున్నారు. అక్కడ పావురాన్ని అమ్ముతున్నారు, గువ్వలు అమ్ముతుంటే దేవుడు వచ్చేసి వాటన్నిటిని కూడా ఏం చేశాడు? చల్లచదు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పావురాలు అమ్మేవారిని ఆయన చిల్లరన్ని పడగొట్టేసేసాడు. ఇదిగో పావురాలన్నీ కూడా తీసి పడేసేసాడు లేదా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ బంధింపబడడానికి వీల్లేదు. దేవుని ఆత్మ సంచారం జరగాలి, దేశంలో సంచారం చేయాలి, పరిశుద్ధాత్మను నింపబడాలి, దేశం రక్షింపబడాలి. ఏ ఒక్క ఆత్మ నశించబడు నా ప్రభుకి ఇష్టం. వెంటనే నా ప్రభు, ఇక నేను నా మనసుని కఠినపరచుకోలేదు, నీ పరిచయం నేను వెళ్తానని నన్ను సిద్ధపరచుకుంటా అని చెప్పేసి నా దేవుడిని నేను తీర్మానం చేసుకోవడం తెలుగు. నా మనసుని కఠినపరచుకో, నా పని చేయకుండా నేను, నా దేవుని పని చేయకుండా నేను వెంటనే మరొక పని చేస్తున్నానే, ఇక నేను దాన్ని తీసివేస్తానయ్యా. సంపూర్ణంగా నీ పరిచయం నేను ఉంటానయ్యా.
దేవుడితో తీర్మానం చేశాను. నా ప్రభు ఎంత వాత్సల్యం గల దేవుడు అంటే, నువ్వు బాధపడుతుంటే చూస్తే దేవుడు కాదు. జస్ట్ 2 నిమిషాలు అలాగ నేను మోసం చేయండి ప్రభా, నేను వెళ్ళాలా లేదని ఒక చిన్న మాట తెలుసు విజ్ఞాపం చేసి వెంటనే నాకు దేవుడు చూపించేసి కీర్తన కింద ఎప్పుడైతే నాకు చూపించాడు వెంటనే పక్కనే సెల్ ఉంది, వెంటనే ఆ అధ్యాయం తీసి వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకున్నదాన్ని. నేను ఎక్కడ మర్చిపోతానో, నా దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం నేను ఎక్కడ తక్కువ వెంటనే స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. ముంతాసన హల్లెలూయా. అప్పుడు తీసి అప్పుడు వెంటనే అధ్యాయం చదివాక దేవుడు నాతో మాట్లాడి స్పష్టంగా నేను చూశాను. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు నా దేవుడిని తీర్మానం చేశాను. హల్లెలూయా. రానున్నటువంటి ఒక 2-3 నెలల్లో ఇక మీద ప్రతి ప్రాంతం నేను ఇక వెళ్తాను. హల్లెలూయా. ప్రతి గృహాన్ని దర్శిస్తాను. హల్లెలూయా. ఖచ్చితంగా ఇంతకుముందు ఎలాగైతే చేసిన విశ్రాంతి లేకుండా అదే పరిచర్య మరలా కొనసాగించబడుతుంది. హల్లెలూయా. ఎవరు ఏమైనా అనుకోని నా దేవుని చిత్తం నెరవేర్చని నేను సిద్ధం చేసుకున్నా. హల్లెలూయా. నా దేవుని కోసం అవమానపరచబడ్డా పర్వాలేదు. హల్లెలూయా. నా దేవుని కోసం నిందల పాలైన పర్వాలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని ఇచ్చిన వాగ్దానాన్ని, ఆయన ఇచ్చిన మాటను జవదాటడానికి నాకు అధికారం లేదు. హల్లెలూయా. నా ప్రభు మనస్సు ప్రకారం మనం నడుచుకోవాలి. ఆయన మనసులో సేవ చేయడం ఇష్టపడుతుంది. ఆమేన్. దేవుడికి అన్నాడు, దేశం కొరకు చేసిన విజ్ఞాపనం దేవుడు ఆలకించాలి. ఆమేన్. ఆయన ఆలకించుకున్న దేవుడు కాదు, ఆ విజ్ఞాపనం ఆలకించి తెగులు ఏం చేసినట్ట గెట్ అవుట్, ఇక్కడ నుంచి వెళ్ళిపోన్నాడు. ఏమన్నాడండి? ఇజ్రాయేల్ విడిచి పోయాను అన్నాడు ఒక్కసారి. అంతే. ఇక ఒక మాట కాదు, వెంటనే వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బలం దేవునికి ఇచ్చాడు. నీకున్న శక్తి, నీ బలం ఏంటి నువ్వు తెలుసుకొని దాన్ని నువ్వు ఎదిగితే, బలం పొందుకుంటే దేవుడిని హెచ్చిస్తాడు. ఆమె హల్లెలూయా. ఎవరు కాదు నీ సైన్యం, ఎవరు కాదు నీ బలం, నా దేవుడే నా బలం. నువ్వు ఎప్పుడు అనుకుంటావో ఏ బలహీనత నేను ఏం చేయలేదు. ఆమె ఎలాంటి బంధకాలు నేను ఏమి చేయలేదు, నేను బంధించలేవు. ఆమె ఒకళ్ళు బంధించాలని నా ప్రభు ఇచ్చి నేను విడిపిస్తాను. హల్లెలూయా. వాళ్ళని బంధించాలంటే నా ప్రభు విడిపించేలేదు. ఆమేన్. ఆనాడు వాళ్ళందరూ కలిసి యెరూషలేము దేవాలయం చేస్తున్న నా ప్రభు రాకుండా ఉన్నాడా? ఆయన రాజుగా ప్రజలందరూ ఊరేగించుకుంటూ వస్తుంటే రాజు అందరూ కొనియాడు వచ్చారు. వెంటనే యెరూషలేముకి వచ్చేసి దేవాలయంలో రోకలు అమ్మే వారిని ఏం చేస్తారంటే పడగొట్టేశారు. వాళ్ళు బలిపెట్టాలంటే నా దేవుని యొక్క దేవాలయం మీరు ఏం చేస్తారండి? వ్యాపార పిల్లలు మారుస్తారా? నో నో నో, ఇది నా దేవుని మందిరం అని చెప్పేసి గురువులన్నిటి తీసి అలాగా బయటకు వేస్తారు. బంధించబడినటువంటి ఆమె. హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తే నీ ఆత్మను అల్లాడేటట్టు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవునికి పర్మిషన్ ఇచ్చే చాలు, అంతే. ఎవరికి నువ్వు అప్పగించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నా దేవుని నువ్వు సమర్పించుకుంటే నీ ఆత్మను ఆయన ఎగిరేటట్టు చేస్తాడు, బంధించేటట్టు నా దేవుడు చేయదు. హల్లెలూయా. మనుషులు బంధించవచ్చు, వివిధ రకాల కట్టుబాట్లను బట్టి బంధించవచ్చు, వివిధ రకాల ఫోర్స్ బంధిస్తాడు, కానీ నా దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. మనుషులు బంధిస్తారు, దేవుడు విడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుడు చేసే పని. మనుషులను బంధించే వాళ్ళు చేస్తాడు, కానీ దేవుడు నిన్ను బంధించే వాళ్ళు చేయడు. నిన్ను బానిసగా చేయడు నా దేవుడు. నేను స్వతంత్రం చేస్తాడు, నిన్ను విడుదల చేస్తాడు, నేను చక్కగా ఎగిరిటట్టు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చక్కగా ఎగిరితే చిగురిస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్టి కృప నీకు నాకు ప్రభు దయచేసి ఉన్నతమైన కృపతో మనల్ని, మన కుటుంబాలను, మన దేశం కాచి కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. దావీదుకు చూపిన శాశ్వత కృప మనకు, మన కుటుంబ ప్రభు దయచేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుని తల వచ్చి